తండ్రి, మీకే వందనాలు నాయన. ఇదిగో నాయన ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయంలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఈ విధంగా నీ సన్నిధిని పడే స్థలంలో మేము చేరిన ఆయన ప్రభా, మిమ్మల్ని ఆరాధించుకుంటుండగా మీరు మాపై చూపిస్తున్న కృపపై మీకు వందనాలు తెలియపరచుకుంటూ ప్రతి విషయంలో కూడా మీరే మహిమ ఘనత పొందుకున్నాం. మా ప్రభు దిగుమానేసేపేట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మనందరికీ తెలుసు ఇదే నెల అంటాము, ఇదే నెల డిసెంబర్ కదా. ఈ డిసెంబర్ నెలని మామూలుగా అయితే ప్రతి ఒక్క చోట, ప్రపంచంలో ప్రతి ఒక్క చోట కూడాను ఈ డిసెంబర్ మాసాన్ని ఆనంద మాసంగా జరుపుకుంటూ ఉంటారు. ఏ పండుగైనా సరే ఒక్కొక్క ప్రదేశానికి పరిమితమేమో కానీ యేసుక్రీస్తు వారి పుట్టినరోజు మాత్రము అంత ప్రపంచంలో మీరు ఇప్పుడు ఏ ప్రదేశానికైనా వెళ్ళండి, ఈ ఒక్క హడావుడి మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి డిసెంబర్ ఏమంటూ ఉంటామంటే ఆనంద మాసం అని మనము అంటూ ఉంటాము. మనకు తెలిసినటువంటి విషయమే. క్రిస్టమస్ అంటే ఏంటని చెప్పాము? హల్లెలూయా. క్రైస్ట్ మాస్, క్రీస్తు మాస్. మాస్ అంటే ఆరాధించుకోవడం అనమాట. మనం ప్రతి దినము కూడాను మనం క్యాథలిక్ చర్చెస్ ఎక్కుంటూ ఉంటాం, మాస్కి వెళ్ళొచ్చాము అని చెప్పేసి. అంటే ఆరాధించుకోవడానికి వెళ్ళొస్తామే, దేవుడిని ఆరాధించడమే క్రైస్ట్ మాస్ అంటే ఏంటంటే క్రీస్తును ఆరాధించుకోవటం. ఈ సమయంలో మనం ఏం చేస్తూ ఉండాలి? ఎప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉండాలి అంటే దేవుణ్ణి ఆరాధించుకునే భక్తుల జీవితాల్లోకి మనం కూడా చేరిపోవాలి. ఆరాధన, ఆయనను ఎప్పుడు కూడా మనము ఆరాధించుకుంటూ ఉండాలి. మనందరికీ తెలుసు, మనందరం అనేక సార్లు చదువుకున్నాము, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అని ఏదైనా 3 కారణాలు చెప్పమంటే మనం గబగబా మన మనసుల్లోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప తండ్రి అయినటువంటి దేవుని దగ్గర అక్కడ ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోవలసినటువంటి ప్రభు అయిన క్రీస్తు వారు మనుష్య ఆకారము ధరించి ఈ లోకంలోకి వచ్చి అనేకమైనటువంటి నిందలు, అనేకమైనటువంటివి అపహాస్యాలు, అనేక మంది చేత దూషింపబడింది. కారణం ఏంటి మనందరికీ తెలుసా? ఒక్కసారి మనం తిమోతి గారికి రాసినటువంటి మొదటి తిమోతి గారికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం అందరూ కనుక తీయగలిగితే చూడండి ఒక్కసారి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎందుకు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి? పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడి లోకంలోకి వచ్చాను అను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమై ఉన్నది. చూసాం కదా. మరి పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు లోకంలోకి వచ్చి ఉన్నారు. పాపులు అంటే వాళ్ళు ఎక్కడైనా వేరేగా ఉంటారా? మనం అందరినీ కూడాను ఏదో ఒక విషయంలో, ఏదో ఒక మనిషిగా మాటలలో కానీ, చేతలలో కానీ, క్రియలలో కానీ, ఆలోచనలో కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఏమైపోతూ ఉన్నాము? పాపులుగానే మిగిలిపోతూ ఉన్నాము. కాబట్టి చూడండి, ఇక్కడ ఎంత గొప్ప విషయాన్ని తెలియపరుస్తున్నారంటే అపోస్తలుడు పౌలు గారి పత్రిక రాశారు. తిమోతి గారికి రాసిన పత్రిక పౌలు గారు రాసినటువంటి పత్రిక. తిమోతి గారితో రాస్తూ ఏమంటున్నారు తెలుసా? అట్టి వారిలో నేను ప్రధానుడని. ఇప్పుడు ఇంతకీ పాపులలో ప్రధానుడు ఎవరంట? ఫస్ట్ ప్లేస్ ఎవరికైనా ఇవ్వాలి? పాపులు అంటే పౌలు గారు చెప్పుకుంటున్నారు, నేనే మొట్టమొదటి పాపిని అవుతాను. ఎందుకు? యేసుక్రీస్తుని నమ్మిన వారిని చంపి వేయటానికి, హింసించి వేయటానికి, స్త్రీలనైతే వారి యొక్క గర్భములను కూడా చీల్చి మరీ చంపివేసినటువంటి భయంకరమైన హిస్టరీ ఉంది పౌలు గారికి. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా మారక ముందు ఆయన చేసిన పని ఏంటి అంటే క్రీస్తును నమ్మిన వాళ్ళను చంపుతూ, క్రీస్తును నమ్మిన వాళ్ళని హింసిస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో అందుకే పౌలు గారు ఏమంటూ ఉన్నారంటే పాపులలో ప్రధానుడైన నన్నే క్షమించాడంటే మిమ్మల్ని క్షమించడా దేవుడు? అది మనకి నమ్మకం కలగాలి. అది దేవుడు కోరుకుంటుంది. ఏంటంటే పాపులు ఇంత పాపం చేసినటువంటి నన్నే దేవుడు ఏర్పాటు చేసుకుని, ఆయన పని కొరకు ఏర్పాటు చేసుకొని ఇంతమందికి సువార్త ప్రకటించడానికి నన్ను వాడుకున్నారు అంటే ఇదిగో మీరు కూడా మారు మనసు పొందితే ఖచ్చితంగా మనల్ని కూడా దేవుడు ఆయన పని కొరకు వాడుకుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చిన మొట్టమొదటిది ఏంటి అంటే పాపులను రక్షించుటకు. లూకాసు వార్త ఒకసారి 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం కూడా మనం చూసుకోగలిగితే అక్కడ కూడా ఏమని రాయబడి ఉందో ఒకసారి అందరూ చూసుకోగలిగితే చూడండి. తీసారా? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు
వచ్చెనని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఇది రెండో కారణం. ఎందుకు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి నశించిన దానిని వెతకి రక్షించుకుంటూ ఆయన ఈ లోకంలోకి వచ్చారు. నశించిపోతున్న మానవ జీవితాలు మన ఒక ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ మనందరికీ తెలుసు కదా, యుఎన్ఓ అనేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వీళ్ళంతా పెద్ద మీటింగ్ పెట్టుకున్నారట. పెద్ద మీటింగ్ పెట్టేసేసుకొని అందరిని అడుగుతూ ఉన్నారట, మీ యొక్క దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఒక్కొక్క దేశంలో ఉన్న పెద్ద నాయకులందరూ లేచి మా దేశంలో టెర్రరిస్టులు ఎక్కువగా ఉన్నారు, సో మేము దానిని ఎలా అయినా సరే ఇది చేసుకోవాలనుకుంటున్నాము దాన్ని అని చెప్తున్నారు. ఇంకొక దేశం వాళ్ళు లేచి మా దేశంలో ఎక్కువ కరప్షన్ అయిపోయింది, ప్రతి దానికి కరప్షనే, సో దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్తున్నారంట. ఇంకొకరు లేచి మాకు వాటర్ స్కేర్సిటీ ఎక్కువ అయిపోయింది, మా దేశం నీళ్ళే లేకుండా పోతుంది, కొంచెం అది దాని కొరకు మీరు అందరూ కొంచెం మాకు సహాయం చేయాలని. ఇట్లా ఒక్కొక్క దేశంలో వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్ని చెప్తూ ఉన్నారంట. అక్కడ యుఎన్లోకి ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో ఒక ప్రేయర్ఫుల్ వ్యక్తి ఉన్నారంట. అతను లేచి అడుగుతా ఉన్నారంట, ఇదిగో మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారు కానీ మా దేశంలో పాపం ఉంది, ఈ పాపం నుంచి రక్షించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒక్క దేశం వాళ్ళైనా చెప్పట్లేదు. ఎందుకు? పాపం అనేది మనకేం పెద్ద విషయంగా కనిపించట్లేదు, పాపం అనేది మనల్ని పెద్దగా ఇబ్బంది ఏమి పెడుతున్నట్టు అనిపించటం లేదు. దానిలో నుంచి రక్షించటానికి ప్రభువైన క్రీస్తు వారి లోకంలోకి వచ్చారన్న విషయము పెద్దగా ఏ మనుషులకి ఎవరికి కూడా తాకటానికి పెద్ద అనిపించట్లేదు. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మన జీవితాలు కూడా, నన్ను లేపితే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎన్ని చెప్పమంటే అన్ని చెప్తా ఉంటాము. నాకు అది ప్రాబ్లం, నాకు ఇది ప్రాబ్లం, నాకు ఉద్యోగం ప్రాబ్లం, మనుషుల ప్రాబ్లం, ఇంకొకటి ప్రాబ్లం. కానీ నేను కూడా ఏదో ఒక స్థితిలో పాపం చేసిందని, కానీ నన్ను రక్షించటకు ప్రభువైన క్రీస్తు వారి లోకంలోకి వచ్చారు కాబట్టి, ఆయన నన్ను పాపం నుంచి విడుదల కలిగజేశారు కాబట్టి ఈరోజు నేను సంతోషంగా ఉంటాను అని చెప్పగలిగే వాళ్ళు ఎంతమందిని చెప్పండి. మనకున్న ప్రాబ్లమ్స్ చూసి దిగులు పడుతూ ఇబ్బంది పడుతూ అనేకమైన స్థితిలో పడిపోతున్నటువంటి వారి కొరకే దేవుడు నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకంలోకి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆ మాట ఎప్పుడు ఎవరితో చెప్పారో తెలుసా? పుట్టి జక్కయ్య గారితో చెప్పారు. జక్కయ్య చెట్టెక్కి ఆయనను గురించి విని ఆయన ఎవరో చూడాలనుకున్నాడట. నేను అనేక సార్లు మన సంఘంలో తెలియపరిచాను. ఏం చేశారంటే ఆయన గురించి వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తు యేసుని గురించి మాటలు, లోక పాటలు కాదు. వినుట వల్ల విశ్వాసం రావాలి. ఏం వినటం వల్ల? ప్రభువైన క్రీస్తు వారు చేసినటువంటి ప్రతి ఒక్క పని, ఆయన లోకంలోకి ఎందుకు వచ్చారు, ఆయన ఎవరెవరిని ఏ విధంగా రక్షించుకున్నారు, ఇవి వినటం వల్ల మనకి ఏం కలుగుతూ ఉండాలి? విశ్వాసం కలగాలి. అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. అబ్రహాము ఏవో పెద్ద గొప్ప పనులు చేశారని అక్కడ చెప్పట్లేదు, ఆయన దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. ఇప్పుడు మనలో ఎంతమంది నీతిమంతులము అంటే మనం గబుక్కున మేము చాలా నీతిమంతులు కాదేమో అని తలదించుకుంటుంటాం, కానీ దేవుని నమ్మితే నీతిగా తీర్చిదిద్దుతాడట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన క్రీస్తు వారి యందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఈరోజు నీతిమంతులుగా తీర్చబడ్డారు ఆయన రక్తం వలన. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులకు వచ్చే కష్టాల గురించి కానీ, నీతిమంతులు 7 సార్లు పడిపోయినా మరలా తిరిగి లేస్తారు, ఈ వచనాలన్నీ ఎవరు నీతిమంతులు కావాలి మనకు కాదు అనుకోకండి. మనం ప్రభు అయిన ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీ గురించి నా గురించి అది మాట్లాడుతుంది దేవుడు. మీరు ఎన్నిసార్లు ఒక వేరే తొట్టిన పాటలో పడిపోతున్నాం, మరలా మిమ్మల్ని తిరిగి లేపగలిగిన శక్తి ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పుట్టి చక్కగా ప్రభు యేసుక్రీస్తు వారి గురించి విని ఆయన తన ఇంట చేర్చుకున్నాడట. ప్రభువైన క్రీస్తు వారు జక్కయ్య నువ్వు దిగు కిందకి అనగానే దిగిన వెంటనే జక్కయ్య గారిని ప్రభువైన క్రీస్తు వారు ఏం అడగలేదు. అసలు నువ్వు చాలా తప్పులు చేసావు కదా, నువ్వు ఇంతకుముందు అందరి దగ్గర దోచుకున్నావు కదా, ఇలాంటివి ఏం అడగల. జస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారిని చూడగానే జక్కయ్య ఏమని చెప్పేశాడు? నేను ఇంతకు ముందు తీసుకున్న వారి దగ్గర నుంచి 4 ఇంతలు వాళ్ళకి చెల్లించేస్తాను. ఎందుకైనా ట్యాక్స్ కలెక్టర్ ఆ రోజుల్లో విపరీతంగా ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని ధనవంతులైపోయాడు పొట్టి జక్కయ్య. అలాగా ప్రభువైన క్రీస్తు వారి మాటలు ఒక్కసారే విన్నాడంట. ఒక్కసారి విని ఒక్కసారి ఆయన దర్శనం కలగగానే వెంటనే తన మనసు మార్చుకున్నాడు. అందుకే ప్రభువైన క్రీస్తు వారు అక్కడ ఏమన్నారంటే, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్మి అంటే ఇన్ని మాటలు వింటా కూడా మనం ఇంకా కూడా ఎక్కడో ఒక చోట నమ్మకంలో తొట్టుల పాటు అయిపోతూనే ఉన్నాం. మనకు వచ్చే కష్టాన్ని బట్టి మనం తొందరగా విశ్వాసంలో నిలబడలేకపోతా ఉన్నాము. అయితే ఈరోజు దేవుడు మరలా మనతో
మాట్లాడుతున్నారు. మనుష్య కుమారుడు ఈ లోకంలోకి నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చారు. నశించిపోతుంది ఏంటి? మానవ జాతి పాపంలో. దానిని రక్షించడానికి ఆయన వచ్చారు. కాబట్టి ఆయన ఎందుకు నమ్మకం విశ్వాసం మనం ఉంచుకోవాలి. 3వ వచనంగా చూపించి నేను ముగించేస్తాను. మార్కు సువార్త ఒకసారి చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారణ చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారణ చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్య కుమారుడు దేనికి వచ్చాడంట? పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారము చేయడానికి వచ్చాడు. మనందరికీ కూడాను పరిచారం చేసి ఆయన తన యొక్క చూడండి విమోచన క్రయధనంగా తన ప్రాణమునిచ్చుటికే వచ్చాను. అంతే తప్పించి ఇక్కడ వచ్చి పరిచారం నాకు బాగా చేయండి, నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి నా చుట్టూ అందరు బాగా చెప్పండి అని దాని గురించి ఆయన రానే లేదు. పరిచారం చేయటానికే వచ్చారు. అది నిరూపించారు ఈ లోకంలో. ఆయన తన శిష్యుల కాళ్ళు కడిగారు. అనేక మందిని దేవుడు అనేక సార్లు భోజనం లేకపోతే భోజనం ఇచ్చారు. స్వస్థతలు కావాల్సిన వారికి స్వస్థతలు కలిగించారు. అనేక మందికి పరిచారం చేసి ఆయన ఒక మాదిరిగా నిల్చోని మనందరికీ కూడాను ఒక మాదిరి చూపెట్టి వెళ్ళారు. ఒకసారి పేదరి గారు రాసిన మొదటి పత్రికలో కూడా తొందరగా చూసుకుందాం. చూడండి, పేదరి గారు రాసిన మొదటి పత్రికలో ఒకసారి మనందరికి తీసుకోగలిగితే పేదరి గారు రాసినటువంటి మొదటి పత్రిక 21వ వచనం. పేదరి గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 2వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను. చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటన ఏ కపటము లేదు. చూసారు, క్రీస్తు కూడా మన కొరకు బాధపడి తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు ఆయన ఏం చేసి వెళ్ళారు? మనకి మాదిరి ఉంచి వెళ్ళారు. ఆయన మాదిరిగా పెట్టారు. మాదిరి మీన్స్ ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్. క్రీస్తుని ఎగ్జాంపుల్గా పెట్టుకొని మనము ముందుకు వెళ్ళాలి. అందుకే పౌలు గారు తన పత్రికల్లో, టైం అయిపోతుంది, పౌలు గారు తన పత్రికల్లో అనేక సార్లు ఏమని తెలియపరుస్తూ ఉంటారంటే, మిమ్మల్ని క్రీస్తులోకి తీసుకురావటానికి నేను ఎంత ప్రసవ వేదన పడుతున్నాను అంటారు. అంటే జస్ట్ బాప్తిజం తీసుకోమని చెప్పడానికే, ఈరోజు క్రీస్తుని నమ్మండి అని చెప్పడానికి ప్రసవ వేదన పడాల్సి వస్తుంది. అన్ని నొప్పులు పడి అన్ని ఇబ్బందులు పడితే ఒకళ్ళని క్రీస్తులోకి తీసుకురావడము కష్టమైపోతుంది. తీసుకొచ్చిన తర్వాత క్రీస్తులా నడుచుకునేటట్టు చేయడానికి అది ఇంకా మనం అందరము కూడాను క్రీస్తులోకి వచ్చిన వాళ్ళమే. ఇంతటితో అయిపోయిందా మన పని? మనం అందరము కూడా బాప్తిజం తీసుకొని క్రీస్తులోకి వచ్చిన వాళ్ళమే. కానీ ఈరోజు క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలని పౌలు గారు తన పత్రికలో తెలియపరుస్తున్నారు. క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడడం అంటే ఏంటి? క్రీస్తుకున్న గుణాలలో మనము వాటిని ఇతరులకు చూపించగలిగాం. ఎవరినైనా క్షమించే గుణం మనకుందా? ఎవరినైనా ప్రేమించే గుణం మనకుందా? ఏదైనా తగ్గించుకునే విధానం మనకుందా? ఈ విధానాలన్నీ ఎవరివి? ప్రభువైన క్రీస్తు వారి లోకంలో మనకి చూపించి వెళ్ళింది. ఇటిల్లో మనం ఎక్కడ తప్పిపోతున్నామో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఆయన ఈ లోకంలోకి వచ్చిందే మనల్ని రక్షించడానికి. కాబట్టి పాపం నుంచి ఆయన ఆల్రెడీ మనల్ని రక్షించారు. కాబట్టి ధైర్యంగా ఆయన అడుగుజాడలో ముందుకు నడుచు ఒక మాదిరిని చూపెట్టి లోకానికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.